అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సీఎంఆర్ఎఫ్ పంపిణీ 2,90,00,000 నిధులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన 30 లక్షల కేబీవీపీ పాఠశాల ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభోత్సవం 5 లక్షలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మండలంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సాయి నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా శ్రద్ధతోండి అందరి యొక్క ఆలోచన అనుగుణంగా మళ్ళీ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది 5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అదేవిధంగా అలానే మనం ఎక్కడైతే వెంకటపురం ఉందో మళ్ళీ వెంకటపురం ఎక్స్టెన్షన్ చేస్తాం. అక్కడ నుండి చివరికి శివాలయం దగ్గర తీసుకెళ్తాం. కంప్లీట్గా మనం ఏదైతే దీన్ని తయారు చేస్తూ ఉన్నామో దీనికి డ్రైన్ కూడా ఇస్తాం. డ్రైన్ ఉంటుంది, లైట్ ఉంటుంది. మళ్ళీ ఏదైతే డ్రైన్ టు బీట్ ఇస్తున్నాం మొదటి ప్రతిపాదనలో మనం తీస్తాము. అసలు మనం అంతా ఎక్స్టెన్షన్ వర్క్ చేసిన తర్వాత దానికి మనం డ్రైన్ ఇస్తాం. డ్రైన్ కూడా ఉంది, దానికి ఇబ్బంది లేదు. మళ్ళీ బీటీ టు డ్రైన్ దీన్ని కూడా మొత్తం కంప్లీట్గా బీటీ చేస్తాం. అంగరంగ వైభవంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దనే ఆలోచనతో మనం తీసుకున్న రూపకల్పన. అలానే మీ అందరి ఆలోచన మేరకు ఎవరికి ఇబ్బంది కలగొద్దన్న ఆలోచనతో మీరందరూ కూడా ఎక్కడైతే ఇక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, జిల్లా వాళ్ళు ఉన్నారు, మీరందరి అభిప్రాయాల మేరకు నేను 33 అడుగులు చేయడం జరిగింది. 33 అడుగులతో నేను చేసినాను. అది కూడా మీ అందరి అభిప్రాయాల మేరకు నేను తీసుకోవడం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది సురేష్ గారు ఎన్ని డేస్లు ఇస్తాం మనం? సురేష్ గారు ఎన్ని డేస్లో ఇస్తాం? ఎన్ని మంత్లు ఇస్తాం? 3 మంత్స్ ఇచ్చేస్తారా? ఓకే, నాకు మార్చి లాస్ట్కి ఇచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంప్లీట్గా మళ్ళీ నేను దాని తర్వాత ఆల్టర్నేట్గా నేను డ్రైన్ వస్తుంది. తర్వాత దానికి మళ్ళీ బీటీ టు డ్రైన్ వస్తుంది. ఇంకా పెద్ద అయినా ఇస్తా అన్నారుగా బాబాయ్, ఇస్తా అన్న తర్వాత